వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను మరమరాల లడ్లు లేదంటే బొరుగు ముద్దలు అంటామండి మేము నెల్లూరు సైడు. ఇవి చాలా పాతకాలపు స్నాక్ అండి. ఇది ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. మా చిన్నప్పుడైతే మేము ఇవి బాగా తినేవాళ్ళమి. ఇవి తయారు చేయడం చాలా ఈజీ అండి. మనకి బెల్లం పాకం పడితే చాలు. పాకం తయారు చేయడం కానీ తెలిస్తే ఆ పాకంలో బొరుగులు వేసేసి కొంచెం నెయ్యి వేసేసి లడ్లు కట్టేయడమేనండి. ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు బెల్లం తీసుకున్నాను, కచ్చాపచ్చగా దంచేసుకున్నాను. దంచేసుకొని ఇట్లా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోండి. బెల్లం కరగడానికి కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇంకా కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇట్లా కలపండి. కలిపిన తర్వాత పాకాన్ని మనం చూసుకోవాలి. నెయ్యి 2-3 డ్రాప్స్ వేసాను, పూర్తిగా ఆప్షనల్. వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇట్లా వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని మనం కానీ ఆ ఉండని బెల్లం పాకం ఉండని ఇట్లా అంటే దగ్గరకు వచ్చేస్తే పాకం వచ్చేసినట్టేనండి. ఆ పాకాన్ని ఇట్లా వెడల్పుగా ఉండే పళ్ళెంలో పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత ఈ పాకం ఆరిపోతే మనకి బొరుగు ముద్దలు రావు, అది గుర్తుపెట్టుకోండి. పాకం కానీ ఆరిపోతే ఇంకా మీరు వేస్ట్ అండి. మళ్ళీ వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ కరిగించుకోవాలి. ఇంకా నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆ కప్పుతో 5 కప్పులు బొరుగులు తీసుకున్నానండి. ఆ బొరుగులు కూడా మనము చేత్తో తాకితే అవి పట్టని అనాలి. కొంచెం మెత్తగా అయితే మళ్ళీ వాటిని వేయించుకోవచ్చు, ఏం పర్వాలేదు, క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇట్లా టర్న్ చేసుకుంటూ రండి. లేదు నాకు ఇప్పుడు అది ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసుకున్నాను. 2 భాగాలుగా చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్లు కట్టాలండి. ఆరిపోతే లడ్లు రావు. అందుకని నేను ఫాస్ట్గా బొరుగులు పాకము అంటే బెల్లం పాకం 2 కలిపేసుకున్నాను ఫాస్ట్గా. ఇంకా లడ్లు కట్టేసుకోవడమేనండి. అదో చూడండి, ఆ బెల్లం పాకంలో ఆ బొరుగుల్ని కొంచెం ప్రెస్ చేస్తూ మనం చేసేసుకోవాలి. లడ్లన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. నాకు దాదాపుగా ఒక మీడియం సైజ్వి 50 దాకా వచ్చాయి. మీకు వీడియోకి చూపించడానికి ఒక 5-6 లడ్లు పెట్టాను. అదే బొరుగు ముద్దలు లేదా మరమరాల లడ్లు అంటారు. ఈ బొరుగు ముద్దలు ఇంకా రెడీ అయిపోయాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తా ఈ సమ్మర్లో లేదా హాలిడేస్లో. పెద్దవాళ్ళు అయితే ఇవి 2 తినేసేసి టీ తాగేయచ్చండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.